నెలకి 5,000 రూపాయలు పెట్టుబడితో మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టుబడి పెట్టగలిగితే, అది కూడా లాంగ్ టర్మ్ పెట్టగలిగితే మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అరుణ్ కేకే గారు. ఆయన్ని మ్యూచువల్ ఫండ్ లెజెండ్ అంటూ ఉంటారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం మేడం. సార్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు అందరూ కూడాను కొంత పక్కన దాచుకోవాలి అనుకుంటారు సార్. ఇప్పుడు నార్మల్ వర్కింగ్ చేసే వాళ్ళు ఎంతో కొంత సేవ్ చేసుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మనకి బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్ అని మీరు అంటున్నారు. అయితే ఇప్పుడు నాకు ఒక 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఎట్ ప్రజెంట్ ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఒక అపార్ట్మెంట్లో మనకి 70 lakhsకి ఒక మంచి అపార్ట్మెంట్, స్పేషియస్గా ఒక 2 bedroom అపార్ట్మెంట్ వస్తుంది, కొంచెం మంచి లొకాలిటీలో. సో అది 10 years అయ్యేటప్పటికి అది మేబీ 1 crore వరకు వెళ్ళొచ్చు. ఓకే, మనం ఒక 1 crore మనం పెట్టుకుందాం టార్గెట్. నేను 10 yearsలో నేను మ్యూచువల్ ఫండ్స్లో నెలకు ఒక 5,000 పెట్టగలిగితే నేను ఈ గోల్ని రీచ్ అవ్వగలను అంటారా? ఈ గోల్ని 5,000 పెట్టడం ద్వారా మీరు రీచ్ అవ్వలేరు మేడం. కానీ 5,000 పెట్టడం ద్వారా మీరు లాంగ్ టర్మ్ 10 years కాకుండా 20 years, 25 years ఆర్ ఇంకా మీకు ఎక్కువ పెట్టుకోగలిగితే డెఫినెట్గా ఈ గోల్ కంటే కూడా మీరు డబల్ త్రిబుల్ కూడా సంపాదించవచ్చు. అంటే ఇప్పుడు ఇల్లు కాకుండా మనం ఇల్లు అనుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ గోల్ గా పెట్టుకోవాలి అంటారు. ఎస్ మేడం. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఒక డీటెయిల్డ్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో సమాధానం ఇవ్వదలుచుకున్నాను. మొట్టమొదట మనము ఇన్వెస్ట్మెంట్స్ మనము ఒకటి ఎమర్జెన్సీ పర్పస్ తీసుకుంటాము. రెండవది వచ్చేసి మనకి అవసరాలకి, అంటే మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటి అవసరం కానీ, లేదా వెహికల్ అవసరం కానీ, లేదా మ్యారేజ్ పర్పస్ కోసం, లేదా హెల్త్ పర్పస్ కానీ, ఏదైనా అవసరాల కోసం మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది దాచుకోవడానికి మనం చేస్తూ ఉంటాం. వీటిల్లో ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎన్నో ఉన్నాయి. మనము ఫస్ట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్స్ తీసుకుంటాము, తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, తర్వాత రియల్ ఎస్టేట్, బంగారు, తర్వాత స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఇన్ని రకరకాలుగా మనము చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మిగతా వాటికి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, మిగతా వాటిల్లో మనం ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా క్యాల్కులేట్ చేసుకుంటాం. ఒక మ్యూచువల్ ఫండ్స్లో మాత్రము మనము మామూలుగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా మనము క్యాల్కులేట్ చేస్తాము. ఎందుకు మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో మామూలుగా క్యాల్కులేట్ చేస్తాము అంటే, ఈ మెథడ్ని మనం ఏమంటామంటే కాంపౌండెడ్ యాన్యువల్ జనరేటెడ్ రిటర్న్స్ అంటాం, CAGR అంటాం. ఓకే, ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనకు ఒక స్టాక్ వాల్యూ అయితే ఈరోజు పెరుగుతుంది, ఆ రోజు రేపటికి తగ్గుతుంది, లేదా ఆ నిమిషంలోనే మీకు తెలుస్తూ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఆ యొక్క యూనిట్ వాల్యూ అనేది ఒక రోజుకి ఒకసారి మాత్రమే పెరగడం కానీ, ఒక రోజుకి ఒకసారి మాత్రం తగ్గడం కానీ జరుగుతుంటుంది. సో మీరు రికరింగ్ డిపాజిట్స్ కానీ, లేదా మీరు మామూలుగా వేరే ఇన్వెస్ట్మెంట్స్లో మీరు చేసుకున్నప్పుడు ఈ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి ఇంత అని చెప్పేసి అదే కన్సిస్టెంట్గా మీరు చేసుకుంటారు. సపోజ్ మీరు ఒక బ్యాంకులో ఒక 5,000 రూపాయలు మీకు పెడుతున్నారు. ఒక 5 ఏళ్ళకి వచ్చేసి ఎంత పెడతారు? సంవత్సరానికి 60,000. 3 ఏళ్ళకి వచ్చేసేసి 5 ఏళ్ళకి వచ్చేసి 3 లక్షల రూపాయలు పెడతారు. మీకు ఇప్పుడు 6% సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇస్తున్నారు అంటే సంవత్సరానికి ఎంత వస్తుంది మేడం? మీకు మామూలుగా 60,000కి అంటే 3 లక్షలకి ఎంత వస్తుంది మామూలుగా? దాదాపు మ్యాక్సిమం వచ్చేసేసి మీకు 30 అంటే 6% వస్తుందంటే 18,000 రూపాయలు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంటుంది సంవత్సరానికి. సో 3 లక్షల రూపాయలు మీరు అట్ ఎ టైం మీరు పెట్టుకున్నా సరే 5 ఏళ్ళ వరకు మీరు పెట్టుకుంటే సంవత్సరానికి 18,000 రూపాయలు వచ్చి 5 ఏళ్ళకి 90,000 రూపాయలు వస్తుంది. ఈ 90,000 రూపాయల మీద కూడా మామూలుగా స్టాండర్డ్ డిడక్షన్ తీసేసిన తర్వాతే ఈ సంవత్సరం నుంచి 75,000 పెట్టారు. 2018 నుంచి 2023 వరకు 50,000 వరకు పెట్టారు. అంతకుముందు 10,000 రూపాయలే ఉండేది ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే. దాని అర్థం ఏంటంటే, మీకు వచ్చినటువంటి 90,000 రూపాయల ఆదాయంలో 10,000 రూపాయలు తీసేసి 80,000 రూపాయలకి మీ యొక్క ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎలా ఉంటుందో అంత స్లాబ్ TDS కింద కట్ చేసి మీకు ఇస్తారు. అంటే సపోజ్ మీకు ఆదాయము మీరు ఒక
ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా, ఒక బిజినెస్లో మీరు ట్యాక్స్ రిటర్న్స్ చేస్తున్నా, లేదా మీరు మామూలుగా ఒక పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా సరే మీ స్లాబ్ వచ్చేసేసి 10% నుంచి 10%, 20%, 30% ఉండేది ఇంతకుముందు. సో ఆ 10,000 రూపాయలు తీసేస్తే 80,000 రూపాయలు మీకు ఆదాయం వచ్చినట్లు లెక్క. సో మీరు కన్నా 20% స్లాబ్లో ఉంటే 80,000లో కూడా 20% అంటే ఎంత, దాదాపు 16,000 రూపాయలు టీడీఎస్ కింద కట్ చేసి మీకు ఎంత ఇస్తారు, 74,000 రూపాయలు మీకు మీ యొక్క అకౌంట్లో వేస్తారు. అంటే 3 లక్షల రూపాయలకి 5 ఏళ్ళకి ఎంత వచ్చింది మీకు, 74,000 రూపాయలు. దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఇంట్రెస్ట్. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ సింపుల్ ఇంట్రెస్ట్ విధానం కానీ ఈ రకంగా మనకు చేస్తాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే రికరింగ్ డిపాజిట్స్ లో ఇస్తారు. రికరింగ్ డిపాజిట్స్ లో ఎలా ఇస్తారు, ఎవ్రీ క్వార్టర్ కి మీ యొక్క ఇంట్రెస్ట్ ని కూడా అసలుతో కలిపి దానికి కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం మొదలు పెడతారు. ఇది 6.5%. ఇప్పుడు పోస్టల్ వచ్చేసి బ్యాంకుల కంటే ఒక 0.5% ఎక్కువ ఇస్తుంది. ఈ పోస్టల్లో కూడా మొత్తము మనము సేవింగ్స్ డిపాజిట్ లో పూర్తిగా వచ్చిన తర్వాత 6.5% అంటే వాళ్ళు 8 సంవత్సరాల 4 నెలలకు ఎంతో డబల్ అవుతుంది మీ అమౌంట్ అంటారు. అంటే 1000 రూపాయలు మీరు కడతా ఉన్నారు అనుకుంటే ఈ యొక్క 8 ఏళ్ళ దీనికి 1,00,000 రూపాయలు మీరు కడితే 2 లక్షల రూపాయలు మీ చేతికి వస్తుంది. దాంట్లో కూడా మళ్ళీ ట్యాక్సెస్ కట్ చేస్తారు. సో ఇది జరుగుతూ ఉండేది. మ్యూచువల్ ఫండ్ దగ్గరికి వస్తాం. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఏం చెప్తున్నాం, ప్రతిరోజు యూనిట్ వాల్యూ పెరగడం కానీ ప్రతిరోజు తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది అనుకుంటాం. ఇప్పుడు ఆ రకంగా తీసుకున్నప్పుడు మామూలుగా ప్రతిరోజు 0.1% పెరిగింది అనుకుందాం. మీరు 365 రోజుల్లో ఎంత పెరిగినట్లు మీకు, 365 అంటే 36 పాయింట్స్ 36.5 పెరిగినట్లే కదా మీకు. సో అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ సపోజ్ మీరు పెరిగినా కూడా స్టాక్ వాల్యూస్ కంటే కూడా కొన్నిసార్లు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది, కన్సిస్టెంట్ గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, మ్యూచువల్ ఫండ్ అనేది అన్ని స్టాక్స్ యొక్క ఆవరేజింగ్ వాల్యూ కాబట్టి. సో ఆ ఎన్ఏవి అనేది తొందరగా ఒక రోజులో వెంటనే పైకి పెరగదు, ఒక రోజులో వెంటనే కిందికి తగ్గదు, ఒక 0.1% ప్రకారం పెరుగుతుంది అనుకుంటాం. సో మీకు ఆ రకంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈజీగా మీకు సంవత్సరానికి 30% పెరిగింది అనుకుందాం. కానీ ఇది నేను కన్సిస్టెన్సీ అని నేను చెప్పను, ఎందుకంటే ఒక రోజు పెరగచ్చు ఒక రోజు తగ్గచ్చు. కానీ ఆవరేజ్ తీసుకున్నప్పుడు మీకు 14% సిఏజిఆర్ అనుకుందాం, లేదా 15% సిఏజిఆర్ అనుకుందాం. ఓకే, అంటే 15% కాంపౌండెడ్ యాన్యువల్ జనరేటెడ్ రిటర్న్స్. ఓకే, మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. 1,00,000 రూపాయలు ఈరోజు మీరు ఒక దగ్గర పెడితే మీకు 20% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. 5 years లో ఎంత అవుతుందండి, 5 ఏళ్ళకి 20 × 5 అంటే 1,00,000 రూపాయలు. అంటే ఈ 1,00,000 రూపాయలు 2 లక్షలు అవుతుంది. అంటే 20% సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మీరు అదే ఈ 15% సిఏజిఆర్ తోటి కూడా మీరు క్యాల్కులేట్ చేస్తే ఆ 1,00,000 రూపాయలు 5 ఏళ్లలో ఇంకా 4,000 రూపాయలు, అంటే 2,04,000 రూపాయలు అవుతుంది. ఇంకా 4,000 ఎక్స్ట్రా అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 5 ఏళ్ళకి గాను సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసేసి 1,00,000 రూపాయలకి 20% అయినా ఒకటే, 15% ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఒకటే. సో ఇప్పుడు మామూలుగా అందుకోసమే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 5,000 రూపీస్ మాకు ఇంటికి నేను పెట్టుకుంటే ఎలా నేను సంపాదించగలుగుతానంటే, దీనికి నేను ఇంకొక ప్రకారంగా మీకు ఒక సొల్యూషన్ ఇస్తాను. ఏ రకంగా అంటే, ఇప్పుడు మీరు 70 లక్షల రూపాయలు మీరు తీసుకుంటున్నారు, ఇంటికి ఖర్చు పెట్టాలి. అట్ ఎ టైం మీరు మామూలు 70 లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది మీకు. ఆ లోన్ని మీరు తీసుకెళ్లి ఒక మామూలుగా ఎవరైతే బిల్డర్కి ఇస్తున్నారో ఆ బిల్డర్ మీకు 70 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు మీకు 70 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించి మీకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. అవునా కదా? ఈ బ్యాంక్ మీకు 70 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేటప్పుడు 85% నుంచి 90% వరకు మీకు లోన్ కింద వస్తుంది. మిగతా 10 లక్షలు మీరు పెట్టుకోవాల్సిందేనా? అంటే 70 లక్షల్లో 7 లక్షల రూపాయలు మీరు క్యాష్ అయితే కంపల్సరీ పెట్టుకోండాలి. ఈ 70 లక్షల రూపాయలకి మీరు 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఈఎంఐ కట్టుకుంటుంటారు. అంటే దాదాపు 20 ఏళ్ళ ఈఎంఐ కట్టుకున్నప్పుడు మీకు ఈవెన్ ఈ రోజు ఉన్నటువంటి 9.25 9.15 9% అనుకుందాం, మీకు ఎంత కట్టాలి, ప్రతి నెల ఎంత కట్టాలి? మీరు 70 లక్షలకు గాను 63,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఈ 63,000 రూపాయలు 20 ఏళ్ళకి కడితే ఎంత మీరు కడతారు? మీరు మామూలుగా 63,000 20 ఏళ్ళు అంటే మాక్సిమం సంవత్సరానికి 12 × 72 7 కోట్లు, 7 కోట్ల చిల్లరే. 7 కోట్లు కాదు, ఇంకా అడిషనల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు దాదాపు 1,20,00,000 వరకు కట్టాల్సి వస్తుంది. ఓకే, మీరు ఈ 1,20,00,000లో 0.1% అంటే 12,000 రూపాయలు మీరు ప్రతి నెల
ఈ ఇంటికి 70 లక్షల ఈఎంఐతో పాటు దీంతో కూడా ఒక మీరు సిప్పులో కనుక వేసుకున్నారు అంటే ఈ యొక్క 20 ఏళ్లలో మీకు దాదాపు మీకు ఎంత రావడానికి అవకాశం ఉంటుందంటే దాదాపు 3,18,00,000 వరకు రాదా. అంటే మీకు ఇల్లు మిగిలిపోయినట్లే, మీరు ఇంట్రెస్ట్ కట్టేది కూడా మిగిలిపోయినట్లే. కానీ ఇంటికి కట్టేది 63,000 రూపాయలు ఈఎంఐ, ఇక్కడేమో మీకు మామూలుగా 12,000 రూపాయలు. మీరు చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు. సో ఆ రకంగా క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు ఈ 70 లక్షల రూపాయలకి ఎంత కట్టాలి అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు ఆ రకంగా. సో మ్యూచువల్ ఫండ్లో ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ కాంపౌండింగ్ అనేది అంత ఉపయోగం ఉంటుంది. దీన్ని ఇంకొక రకంగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. మీరు సంవత్సరానికి ప్రతి నెల 10,000 రూపాయలు ఇప్పుడు మీరు పుట్టిన బిడ్డ మీద మీరు గన స్టార్ట్ చేశారు అనుకుంటే సంవత్సరానికి 1,20,000, 5 ఏళ్ళకి 6 లక్షల రూపాయలు, అలాగే ఒక 20 ఏళ్ళకి వచ్చేసేసి 24 లక్షల రూపాయలు, 40 ఏళ్ళకి వచ్చి 48 లక్షల రూపాయలు. ఓకే, ఈ 40 ఏళ్ళు అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఒక ఇన్సూరెన్స్ ఒక పర్సన్ 21 సంవత్సరం వచ్చిన తర్వాత తన జాబ్లో జాయిన్ అయిన తర్వాత తను రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారండి? 60 ఏళ్ళకి తీసుకుంటారు. అంటే దాదాపు 40 ఏళ్ళు. సో ఒకసారి మీరు ఎల్ఐసిలో ఒక ప్రీమియం అనేది స్టార్ట్ చేశారు అంటే మీరు ఎప్పుడు కూడా ఎల్ఐసిని 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి ఎమర్జెన్సీ పర్పస్, లేదా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకు కొంత క్యుములేటివ్ అమౌంట్ వస్తే నేను సేఫ్గా ఉంటాను అనేటువంటిది. సో ఈరోజు ఇన్ఫ్లేషన్ ప్రకారం ఈరోజు లెక్కలు మనం చూసుకుంటే ఈవెన్ మీకు 40 ఏళ్ల తర్వాత వచ్చే 1 కోటి రూపాయలకు గాను ఈ రోజు నుంచి ఎంత కట్టాలి? దాదాపు మనము నెలకి ఒక 10,000 రూపాయలు మనము కట్టాల్సి ఉంటుంది. దీంట్లో ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే ఎల్ఐసిలో ఇంటర్నల్ రిటర్న్ రేషియో అంటారు. అంటే సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారని 5.04 నుంచి ఇప్పుడు 6కు పెంచుతున్నారండి. అన్ని స్కీమ్స్ పెంచలేదు, ఇంకా కొన్ని స్కీమ్స్ పెంచుతున్నారు. సో మీరు 40 ఏళ్ళు 48 లక్షలు కట్టినా కూడా మీకు వచ్చే ఆదాయం వచ్చేసి 1,50,00,000 వరకు రావచ్చు ఈ ప్రకారం వేసుకున్నప్పుడు. అదే మీరు రికరింగ్ డిపాజిట్లో అంటే 40 ఏళ్ళు మీరు ప్రతి నెల పోస్టాల్లో వచ్చేసి మీరు 10,000 రూపాయలు వేసుకుంటూ ప్రతి నెల 40 ఏళ్ళ వరకు మీరు చేసుకుంటే మీకు 2,27,00,000 వరకు రావచ్చు. అదే ఒక మ్యూచువల్ ఫండ్లో మామూలుగా నేను లీస్ట్ ఇంతవరకు కూడా నా జీవితంలో ఏ కస్టమర్కి కూడా ఇంతకంటే తక్కువ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జనరేట్ చేయకుండా ఇవ్వలేదు. అది ఎంత అంటే మినిమం అంటే 12%. సో నేను 12% తోటి మీరు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు 40 ఏళ్ళకి ఒక్కసారి మీరు ఊహించగలరా ఎంత పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది? 9,70,00,000 రూపాయలు. చూడడానికి మనకి సింపుల్గా ఒక 5% డిఫరెన్స్ తోటి. అదే మీరు మామూలుగా ఒక 15% అంటే మీరు ఎంత అంటే ఒక 3% అంటే మీరు నా ఇన్వెస్టర్గా వచ్చినందుకు నేను మీ మీద మామూలు మిగతా నార్మల్ అడ్వైజర్స్ కంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్గా నేను మీ మీద కేర్ తీసుకొని ఒక 3% అడిషనల్గా ఈ 40 ఏళ్ళకి వచ్చేదానికి నేను ప్లాన్ చేశాను అనుకోండి, ఎంత రావచ్చు అనుకుంటున్నారు మీరు? 18 వరకు రావచ్చా? 15 కోట్ల వరకు మామూలుగా ఆ రకంగా చూసుకున్నప్పుడు 23 కోట్లు. ఒక 3% మీకు చేంజ్ అయినందుకు దాదాపు డబల్ అయిపోయింది మీకు. 9,70,00,000 నుంచి 23 లక్షలు. ఇప్పుడు మామూలుగా మీకు ఫండ్ మేనేజర్స్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీసే చెప్తున్నాయి మామూలుగా ఈక్విటీగా అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను డిఫరెంట్ మీడియాస్ ద్వారా మేము 15% వరకు మేము ఇస్తున్నామని. ఇప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ అయినందుకు నేను ఈ 15% నుంచి ఒక 3% జనరేట్ చేస్తాను అనుకోండి, ఇంకా ఎక్కువ అంటే 18% నేను జనరేట్ చేసి ఇస్తున్నాను అనుకోండి. ఏది బ్యాంకులు ఎట్లయితే మామూలుగా 18 to 20% సంపాదించి మనకు మాత్రం 6.5% మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. నేను అలాగే ఒక బ్యాంక్స్ ఎలా అయితే ఆలోచిస్తాయో నేను కూడా అలా ఆలోచించి మీ మీద నేను మామూలుగా మీ ఇన్వెస్ట్మెంట్ నేను ట్రాక్ చేశాను అనుకోండి. అంటే మీకు ఇన్వెస్ట్ చేసి మీకు అలాంటి లాభాలు సమాపార్జించడంలో మీకు నేను ఉపయోగపడితే ఎంత మీకు ఇన్వెస్ట్మెంట్ లాభం రావచ్చు అంటే దాదాపు 57 కోట్ల రూపాయలు నెలకి 10,000 రూపాయలతోటి. 40 సంవత్సరాలు. సో అంటే ఆ రోజు పిల్లలకి మామూలుగా ఇప్పుడు పుట్టిన బిడ్డకి 40 ఏళ్ళు వచ్చేటప్పటికి అతను కూడా జీవితంలో ఎన్నో చూసుంటాడు, మ్యారేజ్ అయి ఉంటుంది, అతనికి పిల్లలు పుట్టింటారు, వాళ్ళకి ఉద్యోగం రావచ్చు. పుట్టిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పెరిగేటప్పటికి వాళ్ళ లైఫ్ సెటిల్మెంట్ కి మనం ఇలా పెట్టి ఇవ్వచ్చు అనమాట. అంటే 40s లోని వాళ్ళ జాబ్ సెటిల్మెంట్స్ కానీ వాళ్ళ బిజినెస్ సెటిల్మెంట్ కానీ దేనికైనా మనం ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. సో 54 crores సింపుల్ గా నేను మీ మీద ఈ రోజు ఒక కరెక్ట్ రైట్ ఫండ్ చూస్ చేసుకోవడం ద్వారా
అంటే అంతవరకు వస్తుందని మీరు క్వశ్చన్ కూడా చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ CAGR మనకు మేనేజ్ అవ్వడం కోసము అప్పుడు ఈ ఫండ్ పర్ఫామ్ చేయకపోతే వేరే ఫండ్ లో మనం పెట్టడము, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇది ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అనేది ఒక అడ్వైజర్స్ ద్వారా మాత్రమే అవుతుంది. ఎక్కడైతే మీకు ఈ యొక్క బ్యాంక్స్ కానీ ఫిన్టెక్ యాప్స్ కానీ మీకు ఎక్కడ సపోర్ట్ చేయవు. ఓకే, అందుకే అడ్వైజర్స్ త్రూ వెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకోవటం ద్వారా ఎక్కువగా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో ఈ 18% కాకుండా మీరు ఈ మధ్య చూసారు మామూలుగా కొన్ని ఫండ్స్ వచ్చేసేసి 23%, 22% వరకు ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ లో కూడా చూస్తే, మీరు మొబైల్లో చూస్తే ఒక అది నేను అడ్వర్టైజ్మెంట్ కాదు, ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్. నిప్పన్ గ్రోత్ ఇండియా ఫండ్ ఒకటి ఉంది. 8th October 1995 లో స్టార్ట్ అయింది. ఈ రోజుకి ఇంకొక 2 months ఉంటే 29 years అవుతుంది. మీరు చెక్ చేశారంటే దాని యొక్క NAV 4,000 దాటింది. 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసింది 4,000 దాటింది. అంటే 400 times పెరిగింది. ఓకే, అంటే 40,000% యాజ్ ఆన్ టుడే. అంటే ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు 29 years లో పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 40,000% అది ఎక్కువ ఇచ్చింది. దాని CAGR చూస్తే ఎంత అంటే 23.12. అంటే నేను ఇప్పుడు 22% ప్రకారం క్యాల్కులేట్ చేసుకున్నాను సరే, అది ఈ యొక్క 40 yearsకి ఎంత అవుతుంది తెలుసా? 173 crores అవుతుంది. అదే 23%తో నెక్స్ట్ ఇప్పుడున్న పర్సెంటేజ్ ప్రకారం నెక్స్ట్ 11 ఏళ్ళు వెళ్తే మీరు జస్ట్ గెస్ చేయండి, 1%. మేబీ 2 crores, 200 crores, 234 crores అవుతుంది. ఓకే, సో పోను ఈ 1% అనేది ఇదే కాంపౌండింగ్ ఇంపాక్ట్ అంటే. సో కాంపౌండింగ్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట. సో అలాగే మీరు ఒక డిలే చేయడం వల్ల, అంటే మీరు ఒక సంవత్సరం డిలే చేశారనుకున్నాం. సపోజ్ నేను ఇప్పుడు మీకు యాజ్ అడ్వైజర్గా వచ్చాను, వచ్చి చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, ఏదో నువ్వు చెప్పావు కదా అని చెప్పి నువ్వు ఇలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటే ఎంత లాస్ అవుతుంది తెలుసా? దాదాపు 7 crores rupees 1 year డిలే చేసినందుకు. సో మీరు 1 yearలో 10,000 రూపాయలతోటి ఎంత మిగిలించుకుంటారు? 1,20,000. పర్ డేకి ఎంత? 12 రూపాయలు. కానీ ఇక్కడికి వస్తే 7 కోట్ల రూపాయల్లో మీరు మామూలుగా సంవత్సరంలో ఆ యొక్క 40 సంవత్సరాలకి మీరు కోల్పోయేది ₹1 = 490 రూపాయలు. అంటే ఇది కాంపౌండింగ్ యొక్క ఇంపాక్ట్ అనమాట. సో మీరు సరైన పర్సన్ని చూస్ చేసుకోవడం ద్వారా, సరైన స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీ యొక్క మల్టిపుల్ టైమ్స్ని, అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని మల్టిపుల్గా చేయడం, ఇదే బిగ్ లాజిక్. ఓకే సార్. సో దయచేసి అందరూ కూడా మ్యూచువల్ ఫండ్ యొక్క కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైనటువంటి పర్సన్ని ఎంచుకోవడం ద్వారా, లేదా సరైనటువంటి స్కీమ్లో దాన్ని రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీరు చాలా 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 అసలు మీరు అనుకోని ఇన్వెస్ట్మెంట్ యొక్క లాభాలను మీరు ఆర్జించగలుగుతారు. దట్టు కన్సిస్టెంట్గా ఆర్జించగలుగుతారు. మీ యొక్క జీవిత అవసరాలన్నింటినీ మామూలుగా తీర్చుకోవడమే కాకుండా తర్వాత మీరు ఎంత లావిష్గా కావాలంటే అంత లావిష్గా మీ యొక్క జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఇన్ఫ్లేషన్ రేటుని బీట్ చేస్తూ కూడా మనం ముందుకెళ్ళచ్చు. అంటే ధరల పెరుగుదల, ఈరోజు నెలకి మీకు 40 రూపాయలు ఖర్చు ఉంటే నెక్స్ట్ ఒక 20 years తర్వాత దాదాపు 3 లక్షల రూపాయలు, 40 years తర్వాత 6 lakh rupees ఉండొచ్చు. కానీ మీకు ఒక 173 crores మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ఒక 1% ఇంట్రెస్ట్ వేసుకున్నా కూడా పర్ మంత్ వచ్చేసేసి దాదాపు 1,70,00,000, ₹6 లక్షల మీకు ఎంతవరకు అంటే ఆ యొక్క ఖర్చు అనేది మీకు పీనట్స్తో సమానం అంట. ఈ రకంగా చూసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్లో ఎంత ఇంపార్టెంట్సో మీరు ఆలోచించండి. అలాగే ఇన్సూరెన్స్ ఇవి కూడా అవసరమే. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇన్సూరెన్స్లో మీరు అది ఎమర్జెన్సీ కోసము లేదా రిటైర్మెంట్ పర్పస్ కోసమే మాత్రమే యూజ్ చేసుకుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది రెగ్యులర్ బేసిస్ మనము ప్రతి అవసరానికి మనం యూజ్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని ఇంకా డీటెయిల్డ్గా మీరు కావాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా సరే నా పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా iDream TV ద్వారా మీరు కాంటాక్ట్ చేసినా నేను వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.